ఇప్పుడు క్రైస్తవం వ్యాపించిందంటే అందులో ఉన్న సత్యాన్ని బట్టి కాదు, ఆ మత ప్రచారకులు అనుసరించేటువంటి ఎత్తుగడలను బట్టి. దీని గురించి నేను ఇప్పుడు సామాజిక స్మగ్లర్ల పాస్టర్లో ఒక పుస్తకం రాయిపోతున్నాను, దాంట్లో వివరంగా వస్తాయి. నమస్కారం అన్న, నా పేరు వెంకటేష్, మాది పెడన. నాకు ఒక ముస్లిం అండ్ ఒక క్రిస్టియన్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే మీ హిందుత్వం కన్నా మాది చాలా గొప్పది అంటూ ఉంటారు. మీ హిందూయిజం కన్నా మా ముస్లిం అండ్ క్రిస్టియానిటీ చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు, పదే చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు చాలాసార్లు రిపీట్ చేస్తాం వల్ల నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాను. 3500 ఇయర్స్ క్రితం మోషే అనే ఒక ఆయన పుట్టకపోతే బైబిల్ అనేది పుట్టేది కాదు. 2000 ఇయర్ క్రితం యేసు అనే ఆయన పుట్టకపోతే క్రిస్టియానిటీ వచ్చేది కాదు. 1400 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త ఆయన పుట్టకపోతే ఇస్లాం వచ్చేది కాదు. కానీ ఒకళ్ళ వల్ల ఒక మతం పుట్టింది అని పుట్టింది, ప్రతి మతం పుట్టింది ఒకళ్ళ వల్ల. కానీ హిందూయిజం ఎవరి వల్ల పుట్టింది? ఎవరి వల్ల పుట్టలేదు. కేవలం మన ఎట్లా వచ్చిందంటే అది ఒక ధర్మం అంతే. దానికి చావు పుట్టుగా రెండూ లేనిది, అది ఒక అంతం లేనిది. నేను ఇదే క్వశ్చన్ చెప్పాను, దానికి వాళ్ళకి సమాధానం చెప్పలేపారు.